వీరులుగా నడిచేదాము. వేవేలు శ్రమలు చీనన్ శోకముల్ దారికి రావు. వేవేల శ్రమలు చీనన్ శోకముల్ దారికి రావు. ఆత్మ ఖడ్గముచే మనం సతాను జయించితిమి. ఆత్మ ఖడ్గముచే మనం సతాను జయించితిమి. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదాము. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదాము. గుట్టాలైనా మిట్టాలైనాను ప్రభువును వెంబడించేదాం. గుట్టాలైనా మిట్టాలైనాను ప్రభువును వెంబడించేదాం. నాగటిపై చేయి వేశాము, మనం వెనుకకు తిరిగి చూడము. నాగటిపై చేయి వేశాము, మనం వెనుకకు తిరిగి చూడము. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదాము. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదాము. జయ జెండా, మనం వీరులుగా నడిచేదాము. 41వ పేజీలో 79. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు రింపారండి, నమస్కరింపారండి, నమస్కరింపారండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టినేడు వేంచేసిన్. మానవ జన్మమెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు నోతించుడి. పారాత్పరుండా నీకు స్తోత్రమాంచు, నమస్కరింపారండి, నమస్కరింపారండి, నమస్కరింపారండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రమునా పింతుము. ఆనాది వాక్యమాయే నరరు నమస్కరింపారండి, నమస్కరింపారండి, నమస్కరింపారండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపారండి, నమస్కరింపారండి, నమస్కరింపారండి ఉత్సాహముతో. రక్షకుడు యేసు ప్రభుని ఉత్సాహంతో సంతోషంతో నమస్కరిస్తూ పూజించమని భక్తుడు పాడాడు. సరే, దేవుని ప్రేమించి మనకు వాక్యం అందిస్తున్నాడు. పోయిన వారం మేము వాక్యం విన్నాం. చెప్పు అమ్మా. అమ్మా, మన శరీరాలు నీతి సాధనాలుగా అర్పించాలి కాదే. ప్రార్థన, జకర్యా ఎలిజబెతుల గురించి ప్రార్థన. నీ ప్రార్థన వినపడినది.
ఎలా ప్రార్థన అంటే ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరెవరు ప్రార్థన చేయాలి, ఎవరి ప్రార్థన దేవుడు వినడో అది కదా. మర్చిపోయావా ఏంటిరా? పరీక్షకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావురా అమ్మా? ఏం చేస్తావు? చదువుతావా? చదివితే సరిపోద్దా? అటు పరీక్షకి వెళ్తేటప్పుడు చదువుకొని వెళ్తాడంట అమ్మాడు. ప్రార్థన చేసుకుని వెళ్తావు అంతేనా? ఏ పెన్నులు ఏం తీసుకెళ్ళవు, లేదా హాల్ టికెట్ ఏం తీసుకెళ్ళవు, ఊరికి ప్రార్థన చేసుకొని చదువుకొని వెళ్తావు అంతేగా? చెప్పరా? ఆడు పరీక్షకి వెళ్ళేటప్పుడు పెన్ను ఏమి ఇవ్వకు, హాల్ టికెట్ ఇక అమ్మాడే పోయి రాసి వస్తాడు. చదువుకొని ఆడు వెళ్తాడంటమ్మా. మరి చదువుకోవాలన్నాడు, చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడమ్మా. పెన్ను తీసుకోవద్దా మరి? గుర్తుండాలి, జ్ఞానం అడుగుతాడు. సరే అంతా గుర్తున్నాయి ఆడికి వచ్చినాయే, పెన్ను లేదు, హాల్ టికెట్ లేదు, వెళ్తాడా? రాస్తాడా? అసలు హాల్ టికెట్ లేకుండా రాడిస్తారా? పెన్ను లేదు, రాస్తావా? అన్ని సిద్ధపాటుతో వెళ్తావు. అలాగే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు కూడా ఉట్టి బైబిల్ కాదు, నోట్స్ పెన్ను తెచ్చుకొని రాసుకోవాలి. ఏరా వీళ్ళందరూ పండితులు కదా. పండితులకి ఏమొస్తాయి అమ్మా? అన్నీ వాళ్ళ బుర్రలో ఉంటాయి. ఇది ఇప్పుడు చెప్పేది వారానికి 4 రోజులు గుర్తుండదు వాడికి. వీళ్ళందరూ పండితులు, వీళ్ళకి ఏమో అన్నీ వచ్చి వాళ్ళకి అంతే. సరే, జకర్యా ఎలిజబెత్ వాళ్ళ ప్రార్థన వినపడింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. వారు ఎన్ని కష్టాలైనా ప్రభు కొరకు నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారి అక్కర్లో, కష్టాలలో దిగులు పడలేదు, దుఃఖపడలేదు. వృద్ధులమైపోయాము, పిల్లలు లేరే, మా పరిస్థితి ఏంటి అని బాధపడలేదు. కష్టాలలో కూడా ప్రభు మీద ఆధారపడ్డప్పుడు దేవుడు వారి మొర విని వారి ప్రార్థనకి జవాబిచ్చాడు. గొప్ప ప్రవక్తన కుమారుని ఇచ్చాడు. ఆయన బట్టి అనేకులు సంతోషపడ్డారు, తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అనేకులు సంతోషపడ్డారని విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం మన హృదయాల్ని. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభుకు అర్పించుకుందాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని ఆయన పాదాల దగ్గర గడుపుదాం. ఒక్కరు ప్రార్థన చేయండి.
యేసు ప్రభువా, నీ సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చిన నీ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించుము. ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించిన తండ్రివి, మా జీవితంలో ఈ సేవలో మా ముందు మీరే ఉండి మమ్మల్ని నడిపించండి. ఇప్పటివరకు పాటల ద్వారా స్తుతించుకోవడానికి దయ చూపారు, మీకు వందనాలు. నీ వాక్య వెలుగు దగ్గరికి వస్తుండగా మీరు మమ్మల్ని వెలిగించండి. మాలో ఉన్న ప్రతి లోటును మీరు తీర్చండి. మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా సాధనాలుగా చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసున. అలాగే మైక్లో నీ వాకులు వెళుతున్నాయి, లైవ్లో వాకులు వెళుతున్నాయి. ప్రభా, మీరే ప్రజల హృదయాలు త్రిప్పండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. మాంస సంబంధమైన బాహు మాకు అండ కాదు, మీరు మా అండ తండ్రి. మీ చేతిలో ఈ సేవను పెడుతున్నాను తండ్రి. మీరే ఫలాలు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి లోబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రామ్ము. జీవాత్మని దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడని జీవితం ఏది మాకు వద్దు తండ్రి. మేమందరము నీ ఆత్మతో నింపబడాలి, అనేకులు దీవెనకరంగా బ్రతకాలి. మా కొరకు మేము బ్రతికితే ఉపయోగం లేదయ్యా. మమ్మల్ని నమ్మి రక్షించిన మీ ప్రేమను మేము పొందుకొని అనేకులకు దీవెనకరంగా మేము బ్రతుకు వారిగా మమ్మల్ని చేయి. మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ప్రభు ప్రేమించి మనకు వాక్కులు అందిస్తూ ఉండగా ఈ వాక్కులకు మనం లోపడదాం. ఉదయకాలము పాకలపాడులో ప్రభు మాకు కొన్ని వాక్కులు ఇచ్చాడు. దాని భాగమే కంటిన్యూ చేస్తాను. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మొదటి భాగము, మొదటి 5వ వచనం మాత్రమే చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మీరే మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. మీ చిత్త ప్రకారం మమ్మల్ని జీవింప చేయండి. ఇంతవరకు దయ చూపారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియజేసి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్న మాటలో, ఫిలిప్పీ అనేది మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణము. ఈ ముఖ్య పట్టణములోనే దేవుడే ఆయన సేవకులను పంపించి గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి, అంటే ఆమె జీవనం కొరకు వ్యాపారం చేసుకునే లూదియాని ప్రభువు మార్చాడు. ఆ తర్వాత పుత్తోన్ అనే దయ్యం పట్టిన ఆమెని ప్రభువు మార్చాడు, స్వస్థపరిచాడు. ఆ తర్వాత చెరసాల నాయకుడిని ప్రభువు మార్చినట్లుగా వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఈ పట్టణస్థులకు దైవజనుడు మాట్లాడుతూ, నా ప్రియమైన బిడ్లారా, మీరందరూ కూడా యేసయ్యకు ఉన్న మనసును కలిగి ఉండండి అన్నాడు. యేసు ప్రభు యొక్క మనసు. మనం యేసయ్య దగ్గరికి వచ్చాము, ఆయన మాటలు వింటాకు వచ్చాము. ఆయన మాటలు వింటున్నాము అంటే ఆయన మనసు ఆయనలాగా ఉండాలని ఆశించాలి. యేసయ్యకున్న మనసు ఏంటి? ఉదయకాలము మేము దేవుడితో ఉండటం గొప్ప భాగ్యం అనుకోలేదు, తండ్రితో ఉండటం గొప్ప భాగ్యం అనుకోకుండా ఆయన మన కొరకు విడిచి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం కొన్ని విడిచిపెట్టాలని ఇష్టం లేని అని విన్నాం. అలాగే ఆయన మనుషుని పోలికగా పుట్టాడు అని విన్నాము. మానవ జీవితం ఎలాంటిదో విన్నాము. ఆ తర్వాత దాసుని రూపం ధరించుకున్నాడు అని విన్నాము. రిక్తుడు ఏమీ లేని వానిగా చేసుకున్నాడు అని విన్నాము. శిలువ మరణం పొందినంతగా, శాపగ్రస్తమైన మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అని, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడని విన్నాము. తర్వాత ఆయన
తగ్గించుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడని విన్నాం. ఈ దినం ఇక్కడ క్రీస్తు కలిగిన మనసు ఏంటి? అదే నెంబర్ 1, తగ్గించుకునే మనసు. నెంబర్ 1, తగ్గించుకునే మనసు. క్రీస్తు మనసు మనకు కావాలి అంటే మొట్టమొదట మనల్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఏవి లేనివానిగా మనం అయిపోవాలి. దేవుడు యేసు ప్రభు ఆయన తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు, దీవించే దేవుడు. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు? లూకాసు వార్త 14వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, ఎవరిని ఈ దేవుడు దీవిస్తాడు, ఎవరిని ఈ దేవుడు సహాయం చేసి దీవిస్తాడో 11వ వచనంలో 14వ అధ్యాయంలో, తను తాను హెచ్చించుకునే ప్రతి వాడును తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. తగ్గించుకుంటున్న వారిని ఈ దేవుడు హెచ్చిస్తాడు. తనకంటే నాకంటే నా సహోదరుడు యోగ్యుడు అనుకునేవారు, తగ్గించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నేను కాదు నాకంటే నా సహోదరుడు యోగ్యుడు అనుకుంటారు. నేను కాదు నాకంటే నా సహోదరుడు యోగ్యుడు. ఇంత చేసిన తర్వాత మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను చేయగలిగినంత పని చేశాను, నాకంటే నా ప్రభు నాకు అప్పగించిన పని నేను చేయగలిగినంతే చేశాను అని అంత చేసిన తర్వాత ఏమవ్వాలని దేవుని వాక్యం చెబుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో, మీరు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులము, చెయ్యవలసిందే మేము చేశాము. అది ఎంత చేసిన అబ్బా ఎంత పని చేశావంటే ఏమనాలంట? నిష్ప్రయోజకులమైన దాసులం, చెయ్యగలిగిందే చేశాం. ఇది తగ్గించుకునే మనసు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనకి ఇలాంటి మనసు ఇస్తాడు. బహు గర్విష్ఠుడిగా ఉన్న నన్ను ప్రభు ఎలాగా ఆయన మనసు నాకు ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే యేసయ్యను నమ్మానో గర్వం నుండి విడిపించాడు, కోపము నుండి విడిపించాడు, స్వార్థము నుండి విడిపించాడు. తోటి వారికి ఎలా సహాయపడాలో, నన్ను నేను తగ్గించుకొని వారికి ఎలా సహాయపడాలో ప్రభు నాకు నేర్పాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా గర్వం అలాగా పట్టాపంచలైంది. బహు కఠినుడిని, బహు గర్విష్ఠుడిని. తగ్గించుకోవడానికి వ్యతిరేకమైంది హెచ్చించుకోవటం. బహు గర్వంతో ఉండే నేను, మా తాతగారు చనిపోతే, ఒక తాత చనిపోతే ఏడవటం, కళ్ళ నీళ్ళు రాక చెంబులో నీళ్లు పోసుకొని కళ్ళకు పోసుకున్నా. అందరూ ఎడుతూ నీళ్ళు ఎంత బొండోడారా అంటారు. ఇంకొక ఆయన చనిపోతే ఉమ్మి తీసుకొని కళ్ళకు పూసుకున్నా, ఏడుస్తున్నట్టు నటించా. కానీ యేసయ్య సిలువ దగ్గరికి వచ్చాక, ఆయన యొక్క ప్రేమ, ఆయన యేసయ్య వాక్యం విన్నాక ఆ గర్వాన్ని పటాపంచలు చేసి ఆయన తగ్గించుకునేవాడిగా నన్ను చేశాడు. తగ్గించుకునే మనసు యేసయ్యది, హెచ్చించుకునే మనసు సాతానది. హెచ్చించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. పెరుగుట విరుగుట కొరకే అంటారు. దేవుని కలిగిన వారు ఎప్పుడు కూడా పెరగరు. హెచ్చించుకునే మనసు సైతానిది. తేజో నక్షత్రమా, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, వేకు చుక్క ఆకాశం నుండి ఎట్లా పడ్డావు, జనములను పడగొట్టిన నీవు నేల మట్ట వరకు ఎందుకు అయ్యావు? ఎందుకు ఇలాగా పడద్రోయబడింది అంటే దేవుని కంటే హెచ్చించుకోవాలని ఆశించాడు. ఆకాశానికి ఎక్కిపోతాను, నక్షత్రాన్ని పైగా నా సింహాసనాన్ని స్థాపించుకుంటాను, సభాపర్వతం దగ్గరికి నేను వెళ్ళిపోతానని, మేఘమండలానికి వెళ్ళిపోతాను, మహోన్నతులతో సమానముగా చేసుకుంటానని అనుకున్నావు. చేయలేదండి, అనుకుందంటండి. గర్వం అండి. ఫలితముగా పాతాళానికి, మూలకు, నరకానికి త్రోయబడ్డాడు. తలంచటమే పాపం అంట. దేవునితో సమానంగా ఉంటా. గర్వము ఎంత పైకి ఎంత తీసుకెళ్తుందో చూడండి. ఏంట్రా కళ్ళు నెత్తికొచ్చినా ఏంటి అంటాం ఒక్కోసారి. ఈ తరము నెత్తికొచ్చిన తరం. కళ్ళు చిన్న పెద్ద తెలియదు, వావి వరుస తెలియదు.
ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు. అవన్నీ కూడా గర్వానికి సాదృశ్యమైనవి. యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మనకి తగ్గించుకునే మనసు వస్తుంది. విలియం కేరీ గురించి మేము ఉదయం విన్నాము. ఒక రాజు దగ్గరికి వస్తే ఒక వ్యక్తి ఏం పని చేస్తావు అంటే, పక్కనున్న ఆయన అన్నాడు, ఈయన చెప్పులు కొడతాడు అంటే, విలియం కేరీ అన్నాడు, నో నో నో, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఏ కాబ్లర్ అన్నాడు. నేను పాత చెప్పులు కుట్టేవాడిని. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ప్రభు ఈయనని గొప్పవానిగా చేశాడు. ఆ రాజు, నువ్వే నాకు కావాలని, ఏదైనా నా పక్కన సింహాసనం వేయండి, ఏదైనా నాకు సంస్కృతం నాకు నేర్పాలి అని విలియం కేరీని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, రాజు పక్కన. ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు దీన మనస్కులుగా మనం నడుస్తాం. దీనులను ప్రభు పైకి లేపుతాడు. యెహోవా 138 కీర్తన 6వ వచనంలో, కీర్తన 138:6, యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడు, గర్విష్ఠులను దూరం నుండి బాగా ఎరుగుతాడు. దేవుడు లక్ష్య పెట్టాలంటే, దేవుడు దీవించాలి అంటే, దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ఆయన లక్షణాలు మనకు కావాలి. ఆయనలో ఉన్న లక్షణం మొదటిది తగ్గించుకునే మనసు. రెండవది యేసయ్యలో ఉన్న మనసు. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తా. యేసయ్యలో ఉన్న మనసు పరిచర్య చేసే మనసు. పరిచర్య చేయటము. మందిరాన్ని ఎవరు వచ్చి తుడిచారు? వీళ్ళు ఎవరు రాలా? చూడు, కాలేవ తండ్రి తను సామ్రాజ్యం వాళ్ళు తుడుస్తారు. పరిచర్య చేయటము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికండి? మత్తయి 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చింది చెప్పండి, పరిచర్య చేయించుకోడాక, చేయటానికా చేయించుకోడాక? పరిచారము. మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికి, అనేకులకు ప్రతిగా క్రయధనముగా ప్రాణము ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు. మన తండ్రి, మన దేవుడు, మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలి అంటే ఏం చేయాలట? 26వ వచనము, పరిచారకుడై ఉండాలి. ఎవరైనా మీలో అలా ఉండకూడదు. ఎవరైనా గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుడై ఉండాలి. ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలంటే దాసుడిగా ఉండాలి. నేను తండ్రి అయిన నేను, యేసు ప్రభు అయిన నేను పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయటానికి, అనేక ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇయటానికి నేను వచ్చా. యేసయ్య మనసు పరిచర్య సహాయం చేసే మనసు. ప్రభు దగ్గరికి వచ్చావు. పరిచర్య ఎవరు చేయగలరు? తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆడికి నేను పనిచేసేది ఏంటి? ఏమయ్యా ఈ కొంచెం మూట ఎత్తయ్యా, మూట నేను మొయ్యలేకపోతున్నానయ్యా. ఎవరికి చెప్తున్నావు? ఎట్ట కనిపిస్తున్నా నీకు? నేను నా ఇన్షర్ట్ చేసుకొని బూట్ వేసుకొని ఎట్టుంటే నీకు ఎట్లా కనిపిస్తున్నా నీకు? నేను బుద్ధి లేదు నీకు? ఏంటిది? ఏ మనసు ఇది? గర్వపు మనసు. పరిచర్య చేసే మనసు. అయ్యా బాబు ముసలోడినయ్యా, దాటిచ్చయ్యా రోడ్డు. రోడ్డు దాటించాలి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏమన్నా కళ్ళు ఏమన్నా ఎత్తుకొచ్చినా ఏంటి? మేము ఎవరు అనుకుంటున్నావు? ఏంటిది? గర్వం. తగ్గించుకునే మనసున్న వాళ్ళు మాత్రమే పరిచర్య చేస్తారు. యేసయ్యకి తల్లి లాంటి మనసు ఉంది. తల్లి ఏం చేస్తుంది? అమ్మ బయటికి వెళ్ళింది, ఈ పిల్లోడు ఒకసారి ఒక స్థలానికి వెళితే ఆ ఇంట్లో ఆ పిల్లవాడు కూర్చొని పాస్ పోసి అమ్మలేదు, మొత్తం అలుగుతున్నాడు, చేతి నిండా పురుగుకొని. అబ్బే బే 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 అంటున్నారు పక్కన వాళ్ళు చూసి. అప్పుడే నేను వెళ్ళాను. ఆ తల్లి పరుగు పరుగున వచ్చి వందనాలయ్యా అని చెప్పి అంతా పాస్ పోసి కూర్చొని అంతా పిసికి కొట్టిపడేస్తున్నా, ఆగమాగం చేసి పడేశాడు. గబ్బా గబా ఏం చేస్తుంది? ఆ పిల్లవాడిని చీచి అని నెట్టేసిందా? ఆ పిల్లవాడిని గబ్బగబా ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కడిగి సోప్ పెట్టి స్నానం చేయించుకొని
ఎత్తుకొని తెచ్చింది. ఆ కింద ఉన్న ఆగమంతా మురికంతా కూడా తుడిచేసింది. ఏ మనసు ఇది? తల్లి మనసు. యేసయ్య మనసు అలాంటి మనసు. యేసయ్యని కలిగిన మనము ఇతరులకు అలాగా సహాయం చేసేవారిగా మనం ఉండాలి. పరిచర్య సహాయం చేసే మనసు. నిర్గమకాండము 24వ అధ్యాయంలో 13వ వచనంలో మోషేకి పరిచర్య చేసిన వాడున్నాడు. ఎవరు ఆయన? పరిచర్య చేసిన వాడు మోషేయు, పరిచారకుడైన యెహోషువ. దేవుని సేవకుడికి పరిచర్య చేసిన వాడు యెహోషువ గొప్పవాడయ్యాడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో దేవుని మందిరములో ఏలీ గొప్ప దైవజనుడికి పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. సమూయేలు దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు. మందిర పనులలో పరిచర్య చేశాడు. దైవజనుడు ఏలీ దగ్గర సహాయపడుతూ ఉండేవాడు కాబట్టి దేవుడు ఎన్ని ప్రవక్తగా చేశాడు. పరిచర్య చేసే మనసు దేవునిది. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అంటాడండి పౌలు గారు. నేను ఎక్కువగా యేసయ్యకే సేవ చేసేవాడిని, పరిచర్య చేసేవాడిని. ఎక్కడి నుండి వచ్చింది ఈయనకి పరిచర్య? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 14వ వచనంలో ఈ పరిచర్యను నేను ప్రభువు వలన పొందాను అంటాడండి. ప్రభువు నాకు ఈ పరిచర్య భాగ్యం ఆయన ఇచ్చాడు. నాకు ప్రభు వలన నేను ఈ పరిచర్య పొందాను. తిమోతి, జాగ్రత్తగా పరిచర్య చేయి. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనము. నీ పరిచర్య కొంచెమే కాదయ్యా, పూర్తిగా పరిచర్య చేయి. ఏదో కొంచెం 2 పనులు 3 పనులు కాదు. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఏం చేయాలి? 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనము. అన్ని విషయాల మితంగా ఉండు, సువార్తికుని పనిచేసి శ్రమపడు, నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించు. 1 తిమోతి 3వ అధ్యాయం. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి? 8వ వచనం, 11వ వచనం. అలాగున్నే మాన్యులై మిగిలిన మద్యపానాశక్తులు దుర్లాభమును అపేక్షించే వారిగా ఉండకూడదు. ఎలా పరిచర్య చేసేవారు ఉండాలి? పరిచారకులు ఉండాలి. 11వ వచనంలో పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారు, మితానుభవం గలవారు, నమ్మకస్తులుగా అన్ని విషయాల్లో ఉండాలి. పరిచర్య చేసే వారి లక్షణాలు ఎలా ఉండాలి? మాన్యులై ఉండాలి. 2 మనసులు ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు, లాభమును చెడు వాటిని అపేక్షించే వారిగా ఉండకూడదు, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకొని గైకొనేవారిగా ఉండాలి. దేవుడు అంటాడు ప్రకటన 2వ అధ్యాయంలో 19వ వచనంలో, నీ సహనము నీ పరిచర్య నేను ఎరుగుదును అంటాడు. నీ సహనము నీ పరిచర్య. ముందుండేది నీ పరిచర్య. ముందుండేది ఏంటి? 2వ అధ్యాయం 19వ వచనము. నీ పరిచర్య నీ సహనము నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే అపోస్తులు అనేవారిని ప్రియులారా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎరిగినటువంటివి. ప్రభువుకి మన జీవితము తెలుసు, ఎలా మనం ఉంటున్నామో తెలుసు. ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటాడు? నీ 19వ వచనంలో
నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య. అబ్బబ్బబ్బా! నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నాకు తెలుసు. తుయితైర సంఘం అండి. నీవెంత పరిచర్య చేస్తావో నాకు తెలుసు. లూకాసు వార్తలో 7వ అధ్యాయం 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఎవరెవరు ఏం చేశారో ఈ వాక్యం చెప్తుంది. ఎలా వీరు బ్రతికారు, ఎలా నడిచారు, ఎలా పరిచర్య చేశారు, ఎలాగా వీరి జీవితాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో ఇక్కడ 12 మంది శిష్యులు, అపవిత్రాత్మ వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదకు గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సోజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం అంటే పరిచర్య చేస్తూ వచ్చారు. దేవుని సేవకు డబ్బు కావాలి. వీరు ఉన్న పరిస్థితిలో ఆస్తి అంతా ఇచ్చి, అయా మీరు సేవ చేయండి అని దేవుని సేవకులకు పరిచర్యలో సహాయపడ్డారు. దేవుని వాక్యం మనం వింటున్నాము. ఈ మనసు మనలో ఉందా? దేవుడు 103వ కీర్తన 21వ వచనంలో దేవుని చిత్తం చేసేవాళ్ళు పరిచారకులు. ఎవరంట? యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులారా. దేవుని చిత్తం చేసేవాళ్ళండి పరిచారకులు. దేవుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు పరిచర్య. యేసయ్యకున్న మనసు పరిచర్య చేసే మనసు. ఈ దినాన మన ప్రభు దగ్గరికి వచ్చే మనస్సు అంటే తలంచేది, ఆలోచించేది ఎక్కడి నుండి? మైండ్. ఏరా మైండ్ పనిచేయట్లేదా? ఏం చేస్తున్నావురా? ఎదురుగా ఆ గ్లాసుడు తన్నుకుంటూ పోతావారా? కళ్ళు నెత్తుకొచ్చాయా? మైండ్ పనిచేయట్లేదా? పెన్ను అక్కడ తన్నుకుంటూ పోతావేంట్రా? అరే చెప్పిన మాట ఎందుకుండా వెళ్ళిపోతావేంట్రా? నేను నీకు ఇది పట్టుకురారా అని చెప్తే ఎటు వెళ్తావేంట్రా? మైండ్ పనిచేయట్లేదా అంటారు కదా. మైండ్ మనస్సు ఆలోచిస్తుంది, తలస్తుంది, చేస్తుంది. పిల్లరా, ఈ మనసు యేసయ్యకున్న మనసు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు యేసయ్య. యేసయ్యకున్న మనసులో నెంబర్ 1 తగ్గించుకున్న మనసు, 2 పరిచర్య చేసిన మనసు, 3 ఆయన చిత్తము చేసే మనసు. తండ్రి ఏం చెప్పాడో అది చేయటం. కుమారుడా, నా పోలిక పోగొట్టుకున్నారా పాపం చేసి. కుమారుడా, నీవు వెళ్ళాలి. ప్రజల పాపాలు పరిహరించాలంటే నీవు ప్రాణం పెట్టాలి అంటే నేను వెళ్తా అని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన స్థానములో నిలిచి మన శిక్ష భరించి మనకు విడుదల ఇచ్చాడు. తండ్రి చిత్తం చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో నన్ను పంపిన వాని చిత్తము చేయటము ఏంటంట? యేసయ్యకున్న మనసు ఏంటండి? యేసయ్యకి చేసేది ఏంటండి? ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభు మాటలు మనం వింటున్నాము. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటము, ఆయన పని ముగించటము నాకు ఆహారము అన్నాడండి. యోహను 4:34లో నన్ను పంపిన వాని చిత్తము చేయటము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడము, ఆయన పని సొదము చివరి వరకు ముగించటమే నాకు ఆహారము. తండ్రి నన్ను ఎందుకు పంపాడు? ఆయన చెప్పిన పని చేయాలి. ఏం చేయాలి? మా తండ్రికి నేను ఎందుకు ఇష్టమో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో నిద్రపోతున్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో నా తండ్రికి ఇష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. తండ్రికి ఇష్టమైన పనులు ఎప్పుడు చేసేవాడంటండి. తండ్రికి ఏమి ఇష్టమో అది చేస్తున్నావు. యేసయ్యకున్న మనస్సు నీకుందా? ఈ క్రిస్మస్ దినాలలో ఆయన మనసు కావాలని కోరుకోవాలి.
యేసయ్యకున్న మనసు మనం కలిగి ఉంటే, యేసయ్యకున్న మనసు 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. పగలంతా సేవ చేసేవాళ్ళు రాత్రంతా కొండల్లో అరణ్యములో ప్రార్థిస్తూ గడిపేవారు. యేసు ప్రభు రాత్రంతా ఏం చేసేవాళ్ళండి? లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఏం చేసేవాళ్ళు యేసు ప్రభు? ఆయన వాక్యం ఏం చెబుతుంది? ఆయన చేసిన పని ఏంటి? ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థన చేయటంలో, దేవునికి ప్రార్థన చేయటం రాత్రి గడిపాడు. రాత్రంతా ప్రార్థన చేసేవారు. యోహాను సువార్త 7వ అధ్యాయము ఆయన ఏం చేసేవాళ్ళు? 52వ వచనం 53వ వచనం, ఎవరి ఇంటికి వారు వెళితే, ప్రజలందరూ వారి వారి ఇంటికి వెళితే, 8వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం, యేసు ప్రభు ఒలీవ కొండకు వెళ్ళేవాడట. ఎవరింటికి వారు వెళ్ళిపోతే యేసయ్య కొండకు వెళ్ళి ప్రార్థించి ఎప్పుడు వచ్చేవాడట? తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చేవాడు. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా సేవ చేసేవాడు. సేవ చేశాక రాత్రి అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే యేసయ్య ఎక్కడికి వెళ్ళేవాడు? కొండకు వెళ్ళేవాడు. కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? తండ్రికి చెప్పుకునేవాడు, తండ్రికి మొరపెట్టుకునేవాడు. నాయనా, మరలా ఉదయం నేను సేవకి వెళ్ళాలి, నన్ను సిద్ధం చేయి. తెల్లవారుగానే దేవాలయానికి వచ్చి ప్రజలందరికీ వాక్యం బోధించేవాడు. యేసయ్యకున్న మనసు మనకి కావాలి. మనమేం చేస్తున్నాం? ఫిలిప్పీ 2వ అధ్యాయంలో 21వ వచనంలో అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు. తండ్రి అయిన దేవుని పని, యేసు ప్రభు ఆయన పని, ఆయన చిత్తం చేస్తానికి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మన సొంత పనులు చేసుకుంటున్నాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరంలో సహాయం చేస్తున్నావా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావా? అయ్యా, నీకేమి ఇష్టమో, నీకు ఇష్టంగా నేను నడుస్తా అన్న ఆలోచన నీకు వచ్చిందా? 4వది, యేసయ్య మనసు త్యాగపూరితమైన మనసు. తనకున్నదంతా తీసి తన ప్రాణాన్ని సహా ఇతరుల కొరకు ఇచ్చిన మనసు. సర్వస్వాన్ని ఆయన త్యాగం చేశాడు. రోమిలకు రాయబడ్డ పత్రిక 5వ అధ్యాయంలో యేసయ్య ఒక మనసు 6, 7, 8 వచనాలు చదువుదాం. యేసయ్యకు ఉన్నటువంటి మనసు ఏంటి? తండ్రికి ఉన్న మనసు ఏంటో ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా చదవచ్చు. మనం ఇంకా బలహీనమై ఉండగా యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవాలి తెగించవచ్చు, కానీ దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగా యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన ఉగ్రత నుండి రక్షించబడుతున్నాము. పాపులమై ఉండగా మన కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని సహా ఇచ్చాడు. భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు యుక్త కాలంలో. ఇది త్యాగపూరితమైన మనసు. యేసు దగ్గరికి వచ్చావు, నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ బలాన్ని ఇస్తున్నావా? యేసుకి త్యాగం ఇచ్చేయటం. నీ డబ్బు దేవుని కొరకు ఖర్చు పెడతావా? నీకున్న ఆహారాన్ని కష్టంలో ఉన్న వారికి పెడతావా? క్రీస్తు ప్రభుకున్న మనసు త్యాగపూరితమైన మనసు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు త్యాగం చేయటం మనం నేర్చుకోవాలి. అమెరికాలో ఆ ప్రాంతంలో చిన్నప్పటి నుండే పిల్లలకి త్యాగం చేయటం నేర్పుతారు, దేవుడికి ఇవ్వటం నేర్పుతారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచుకొని, లేక వాళ్ళు ఇచ్చిన బుక్స్ కొన్ని దాచుకొని అవన్నీ మన దేశానికి కొన్ని పేదలకు పంపుతారు. క్రిస్మస్ దినాల్లో చాలా ప్యాకెట్లు వస్తాయి.
ఏంటి అంటే ఆయా దేశాల్లో ఉన్న పిల్లలు పెన్నులు, చాక్లెట్లు వాళ్ళు దాచుకొని పేద దేశాలకు పంపుతారండి. క్రిస్మస్ దినం అంటే క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రైస్ట్ మాస్ ఆరాధించటం, ప్రభువుకి ఇవ్వటం, పేదలకు ఇవ్వటం, ఇది మనం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభుకున్న మనసు ఏంటంట? త్యాగపూరితమైన మనస్సు. ప్రభు దగ్గరికి వచ్చాము, ఆయన మాటలు వింటున్నాం, ఏం చేస్తున్నాం? మన పనులేనా? ప్రభు పని చేయిస్తామా? దేవుని మందిరంలో ఏమి లేవు, దేవుని సన్నిధిలో ఏం కొదవ ఉన్నాయి, అది మనం గమనించుకొని దేవుని సహాయం చేసే ఆయన సన్నిధిలో సమర్పించేవారిగా మనం ఉండాలి. యేసయ్య మనసు త్యాగపూరితమైన మనసు. ఎన్నైనా యేసయ్యకున్న మనసు తగ్గించుకునే మనసు, పరిచర్య చేసే మనసు, ఆయన చిత్తం చేసే మనసు, త్యాగపూరితమైన మనసు. ఐదవది యేసయ్యకున్న మనసు సహించే మనసు. ఏంటి? క్రీస్తు ప్రభు మన కొరకు సహించాడు. క్రీస్తుకు మన కొరకు శ్రమలు, అవమానాలు, నిందలు, దెబ్బలు సహించాడు. కొట్టువారికి వీపిచ్చాడు, వెండుకలు పెరిగే వారికి ముఖాన్ని దాచుకోలేదు. వీపిస్తే కొడుతుంటే దెబ్బలు సహించాడు. గడ్డ పీకుతుంటే ఏం చేశాడండి? సహించాడు. నాగడి చాలు వలె దున్నుతుంటే సహించాడు. కీర్తన గ్రంథము 129వ అధ్యాయం. ఈ ప్రేమమడి యేసు ప్రభు ఎలాగా మన కొరకు సహించాడో ఈ వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రభు దగ్గరికి వచ్చాము, ఈ మనసు మనము కలిగి ఉన్నామా? 3వ వచనము, దున్ను వారికి నా వీపు ఏంటి? దున్నువారు నా వీపు దున్నారు, చాళ్లను పొడుగుగా చేశారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభుకున్న మనసు సహించే మనసు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు, సహించడం నీకు తెలుసునా? ఎలాగా ఆయన మాటలో చెప్తున్నాయో చూడండి. పొట్టు వారికి నా వీపు అప్పగించాను, వెంట్రుకలు పెరికివేయవానికి చెంపలు అప్పగించాను, ఉమ్మి వేసేవానికి, అవమానపరిచేవానికి ముఖాన్ని నేను దాచుకోలేదు. చూడండి, కొట్టేవారికి వీపు అప్పగించాడు, సహిస్తున్నాడు. సహించే మనసు యేసయ్య మనసు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. సహించిన మనసు యేసయ్యది. యేసయ్య దగ్గరికి వచ్చావు, ఆయన మాటలు వింటున్నావు. ఆయన ఏం చేశాడు? హెబ్రీ 12వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన ఏం చేశాడు? ఆయన మనసు ఏంటి? సహించిన మనసు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభు యొక్క మనసు ఏంటి? మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపాలు విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసయ్య చూచుచు మన ఎదుటి ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన తన ఎదుట ఉంచిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. శిలువ శాపగ్రస్తమైన మరణాన్ని సహించాడు. సహించే మనసు. ప్రభు దగ్గరికి వచ్చావు, ఒకరు తిట్టారు, సహిస్తావా? పోట్లాడారు, సహిస్తావా? నిందించారు, సహిస్తావా? లేనిపోయిన మాటలు అంటున్నారు, సహిస్తామా? సహించలేం కదా. యేసు ప్రభు తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. సిలువ శాపగ్రస్తమైన మరణాన్ని సహించాడు. సహించే మనసు యేసయ్యది. సాతాను మనసు తిరగబడే మనసు, పగ తీర్చుకునే మనసు. పాము
ఏం చేస్తుంది? ఏమైతే తిరగబడతా బొమ్మని లేస్తుంది. పురుగు ఏం చేస్తుంది చెప్పండి? పురుగు ఏం చేస్తుంది? పురుగు తొక్కామనుకోండి ఏం చేస్తుంది? ముడుచుకుంటుంది కదమ్మా. పామేమో మీదకి వచ్చేస్తుంది, పురుగేమో చెప్పండి ముడుచుకుంటుంది. దావీదు జీవితంలో ఆయన అంటాడు, నేను నరుడను కాను పురుగును అంటాడండి. అయ్యా నేను పురుగులాంటి వాడిని. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనసు ప్రభు మనకిస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చావు, వాక్యం వింటున్నావు, ఈ మనసును మనం సంపాదించుకున్నామా? నేను నరుడను కాను, నేను పురుగును. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ తగ్గించుకునే మనసుని ప్రభు మనకిస్తాడు. మనం ఆ మనసుని కలిగి ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలి. అలాంటి బ్రతుకును మనము కలిగి ఉండనట్లుగా కీర్తనల గ్రంథము కీర్తన 22వ అధ్యాయం 6వ వచనం, నేను నరుడను కాను పురుగును అంటాడండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనసు ప్రభు మనకిస్తాడు. ఓటి కొండను అంటాడు, పురుగును అంటాడు. స్మరణకు రాకుండా వాని వల్ల నేను నరుడను కాను పురుగును. ఎంత మెట్టుకు ఎంత తగ్గించుకుంటూ ఉన్నాడు ఈయన జీవితాన్ని మనం చూస్తున్నాము. 31వ అధ్యాయంలో 12వ వచనంలో, మరణమై స్మరణకు రాని వాని వలె అయ్యాను, ఓటి కొండ వంటి వాడిని అయ్యాను అంటాడండి. నేను పురుగును అంటాడు. పురుగు పాము అయితే లేస్తుంది, కరుస్తుంది, నష్టం కలిగిస్తుంది, చంపుతుంది. కానీ పురుగు నువ్వు నొక్కితే ఏం చేస్తుంది? ఎలా వెళ్తుంది అనుకో, గాజు పురుగు పట్టుకోగానే ఏం చేస్తుంది? చుట్టుకుంటుంది. తొక్కామనుకోండి చచ్చిపోతుంది. మీదకి వస్తుందా? సహించే మనసు యేసయ్యది. ప్రభు దగ్గరికి వచ్చాము, ఈ మనసు మనం కలిగి ఉండాలి. సాతాను మనసు తిరగబడే మనసు, పాము మనసు, 2 నాలుకలు ఉన్న మనసు, 2 మాటలు ఉంటాయి, 2 మనసులు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. యేసయ్య మనసు ఒకటే ఆలోచన, ఒకే మాట. సహించే మనసు, ప్రేమించే మనసు, ప్రేమించే మనసు యేసయ్య మనసు. ఎన్నోది? సహించే మనసు అయిపోయింది. 6వది ప్రేమించే మనసు. ప్రేమలోనే తగ్గింపు ఉంది, ప్రేమలోనే త్యాగం ఉంది, ప్రేమలోనే క్షమించటం ఉంది. ప్రేమున్నవాడు పెడతాడు, ద్వేషమున్నవాడు తిడతాడు. ప్రేముంటే పర్వాలేదులే అంటే అన్నాడులే తగ్గించుకుంటాం. ప్రేముంటే పాపం ఏం లేదంటలే, నాకు ఆకలికి తీరిందిలే కానీ నువ్వు తిను, నాకు వద్దులే, నువ్వు తిను, నేను పొద్దున్న తినొచ్చా కానీ అసలు నువ్వేం తిన్నావో ఏంటో, ఇదిగో నేను తినకపోతే పర్లేదులే నువ్వు తిను. ఏమంటుంది? ప్రేమ ఉంటే పెడతారండి. ప్రేమ ఉంటే పెడతారు, ద్వేషం ఉంటే తిడతారు. ప్రేమ ఉన్నప్పుడు తగ్గించుకుంటాం, ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేస్తాం, ఇస్తాం. ప్రేమ ఉన్నప్పుడు క్షమిస్తాం. ప్రేమ క్షమ కలిసి ఉంటాయి. ప్రేమ ఆయన తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ నశించిపోతున్న వారిని వెదకి రక్షించింది. ఆయన ప్రేమ పాపులని పశ్చాత్తాపంలోకి నడిపించింది. ఒక దినాన ఒక కుమారుడు దొంగతనం చేసి ఇంట్లోని పారిపోయాడు. పారిపోయినటువంటి కుమారుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంటి సందులో వెనక కూర్చున్నాడు. తల్లిదండ్రులు నా మీద ద్వేషంగా కోపంగా మాట్లాడితే ఇక వీళ్ళ మొహం చూడకుండా వెళ్ళిపోదాం, ఏమన్నా ప్రేమగా ఏదైనా మాట్లాడేటట్టుంటే ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాడు. ఆ సందులో దాక్కున్నాడు. 2 ఏళ్ల మధ్యలో చిన్న సందు ఉంటే ఆ సందులో ఉన్నాడు. అది తడికలి ఇల్లు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు బాగా వినపడతాయి. వీడు దొంగతనం చేసి వెళ్ళాడు, అసలే మనం పేదోళ్ళం, దీనికో వాడదామని పెడితే వీడు ఎట్లా చేశాడు అని తండ్రి తిడతాడు అనుకుంటే వాళ్ళిద్దరూ, తల్లి తండ్రి ఇద్దరు ఏడుస్తున్నారు. ప్రభా
పిల్లోడిని కాపాడయ్యా, క్షమించయ్యా, కష్టంలో ఈ డబ్బులు ఇక్కడ పెట్టుకున్నాం పలాని పనికిని, ఇడిలా దొంగతనం చేశాడయ్యా, వాడిని ముట్టయ్యా, మార్చయ్యా, అర్థం చేసినట్టు చేయయ్యా అని ఇద్దరు ఏడుస్తున్నారంటండి. పిల్లాడి కోసం ఏడుస్తున్నారంటండి తల్లి తండ్రి. ఆ బిడ్డని కాపాడయ్యా, క్షమించయ్యా, ఎంత కష్టంలో ఈ డబ్బులు మేము ఉంచుకున్నామో అర్థం చేసినట్టు చేయయ్యా అని ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులు ఏడుపు చూసి నా పిల్లవాడు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. ఏంటి నా పిల్లోడు వచ్చాడా అనుకుంటుంటే గాబగాబా ఇంట్లోకి వచ్చి తల్లి తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారా నన్ను, ఎంత దొంగతనం చేసినా ఇక నుండి నేను ఇలా చేయను, నన్ను క్షమించండి అని కష్టపడి చదివి, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకొని కష్టపడి చదివి మంచి ఉద్యోగానికి వచ్చి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నాడు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, నా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, నన్ను ప్రయోజకుడిగా చేయాలని ఆశించారు. నా దొంగోడినై నేను వాటిని దుఃఖపెట్టాను, నా తల్లిదండ్రులకు ఇలాగ అయినా నన్ను ఇంతగా ప్రేమించారు అని ఆ పిల్లవాడు తల్లిదండ్రులు కష్టపడి చదువుకొని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎందుకు ఈ పిల్లవాడు ఇట్లా మారాడు? తల్లిదండ్రులో ఉన్న ప్రేమ. తండ్రివైన నీవు, తల్లివైన నీవు ప్రేమతో నీ బిడ్డల పట్ల ప్రవర్తిస్తున్నావా? ఏదో భోజనం పెడితేనో, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇస్తేనో, చదువు చెప్తేనే కాదు, ప్రేమ కావాలి. ప్రేమ మరణం కంటే బలమైంది. ప్రేమ సహిస్తుంది, ప్రేమ తగ్గించుకుంటుంది, ప్రేమ త్యాగం చేస్తుంది, ప్రేమ క్షమిస్తుంది. యేసయ్య యొక్క మనసు ఏంటంట? తండ్రి అయిన దేవుని మనసు, ప్రేమించిన మనసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఒక్కగానొక్క కుమారుడు యేసు ప్రభుని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు అర్పించాడు. ప్రేమించే మనసు యేసయ్య మనసు. ఆ మనసు మనం కలిగి ఉన్నామా? చివరిగా యేసయ్య మనసు క్షమించే మనసు. సిలువలో భయంకరంగా హింసించారు. అప్పటికే సిలువను భుజాన్ని పెట్టి భయంకరంగా కొట్టారు, గుద్దారు, హింసించారు. వాడు వీడు అన్నారు. ఎరిసే వీధులన్నీ తిప్పారు. సిలువలో గులగతో కొండ మీద ఇద్దరు దొంగల మధ్యలో వేశారు. మొదటి దొంగ, నిన్ను నువ్వు రక్షించుకో, దేవుని కుమారుడు అయితే మమ్మల్ని రక్షించు అన్నారు. రెండవ దొంగ యేసయ్య సిలువలో మాట్లాడే మాటలు విన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ఆయన చేసిన ప్రార్థన. తండ్రి, వీరేమి చేస్తున్నారు? లూకా సువార్త 23వ అధ్యాయము. ప్రియులారా, యేసుప్రభు యొక్క మనసు మనము కలిగి ఉండాలి. ఆ మనసు క్షమించే మనసు. 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఈ మాటలు విన్నటువంటి రెండవ దొంగ మొదటి వాడిని గద్దించాడు. మనకిది తగునరా, మనం చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాంరా. 41వ వచనము, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పు చెయ్యలేదు అన్నాడండి. ఆ దినమే రక్షణ పొంది పరలోకానికి చేరాడండి. క్షమించే మనసు యేసయ్య మనసు. ఇన్ని బాధలు పెట్టినా, అవమాన పెట్టినా, నిందించిన, బాధలు పెట్టినా, తండ్రి, వీరేం చేస్తున్నారు వీరి కనుక వీరిని క్షమించు. ఆయన మాటలు దొంగవాడిని మార్చినాయి. క్షమించే మనసు ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనది. ఈ మనసు యేసు దగ్గరికి వెళ్తేనే, యేసు అంటే రక్షకుడి దగ్గరికి వస్తేనే ఆ మనసు మనకు వస్తుంది. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చే మత్తయి సువార్త 6వ అధ్యాయము. దేవుని వాక్యం విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి? మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా మీ పాపాలు క్షమిస్తాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించకపోతే మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు.
మనుషులు నిన్ను క్షమాపణ అడిగినప్పుడు నువ్వు క్షమించకపోతే నీ పాపాలు పరలోకపు తండ్రి క్షమించడు. క్షమించే మనసు యేసయ్యది. యేసయ్య వాక్యం విన్నాక ఒంటరికి వెళ్ళి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా. ఆయన చిన్నప్పటి నుండి గోలిలాడి దగ్గర నుండి ఎలా మోసం చేశాను, తొండి చేశాను, ఎవరెవరిని ఎలా కొట్టాను, పరీక్షలు ఎలా కాపీలు కొట్టాను, సినిమాలు చూసి తలంపులు ఎలా పాడు చేసుకున్నాను, ఇంట్లో డబ్బులు ఎలా దొంగిలించాను, ప్రభు అన్నీ ఆయన వాక్యం విన్నాక నాకు చెప్తే ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎవరెవరిని బాధ పెట్టానో క్షమాపణ అడిగాను. మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూర్చుంటే ఇద్దరు కాళ్ళు పట్టుకొని వాళ్ళని క్షమాపణ అడిగాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, ఎవరెవరి దగ్గర దొంగతనం చేశాను, ఎవరెవరిని బాధ పెట్టానో క్షమాపణ అడిగాను. ఆడు యేసుప్రభు దేవుడు కాదు అని బహుగా ద్వేషించిన యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని క్షమాపణ అడిగాను. అలా ఒక్కొక్కరికి నా మనసాక్షి నేను సరి చేసుకున్నప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 24-25 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 వచనాలు. నా నిమిత్తము నీవు సువాసన గల లవంగ పట్టు నాకు తేలేదు, క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరికదా? పాపము చేత నీవు నన్ను విసిగించావు, దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. అయినా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నా, నీ పాపాలు ఇంకా నేను గుర్తుపెట్టుకోను అన్నాడండి. నువ్వు విసిగించావు, కానీ నేనే నా ఇష్ట ప్రకారం నీ పాపాలు తుడిచివేస్తున్నా, ఇంకా వాటిని గుర్తుపెట్టుకోను, నీ పాపాలు జ్ఞాపకం చేసి నేను క్షమిస్తున్నా అన్నాడండి. ఎంత గొప్ప ఆనందం ప్రభు నాకు ఇచ్చాడు. 1982 ఏప్రిల్ 30 ఈ ప్రేమమయుడు నాతో మాట్లాడాడు. ఆ దినము నుండి ఈ దినం వరకు 43 సంవత్సరాలు దయగలిగిన తండ్రి నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నా. క్షమించి మర్చిపోయే మనసు యేసయ్యది. మరలా త్రవ్వేది, గుర్తుపెట్టుకునేది సైతాను మనసు. క్షమాపణ అడిగావు, వెంటనే దాన్ని మర్చిపోతావు. ఇది యేసయ్య మనసు. కొంతమంది క్షమాపణ అడుగుతారు, మళ్ళీ తిరగబడతావు, అదే గుర్తు చేస్తూ ఉంటారు. ఇది యేసయ్య మనసు కాదు. క్షమించి మర్చిపోయేది యేసయ్య మనసు. మరలా త్రవ్వేది ఎవరిది? సాతాను మనసు. ప్రభు దగ్గరికి వచ్చావు, యేసయ్య కలిగిన మనసు మనకుందా? క్షమించగలవా? ప్రేమించగలవా? సహించగలవా? సహించగలవా? ఆయన చిత్తం చేయగలవా? పరిచర్య చేయగలవా? తగ్గించుకోగలవా? పరిచర్య చేయగలవా? తగ్గించుకోగలవా? అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఈ క్రిస్మస్ దినాలలో నెంబర్ 1 యేసయ్యకున్న మనసు తగ్గించుకునే మనసు. రెండవది పరిచర్య చేసే మనసు. దేవుని విషయంలో పేదలకి, లేక దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి, లేక కష్టంలో ఉన్న వారికి సహాయపడటము, ఇది పరిచర్య చేసే మనసు. మూడవదిగా చూస్తుంటే ఆయన చిత్తం, ఆయన ఇష్టం ఏంటో, మన ఇష్టం కాదు. యేసు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన ఇష్టం చేసే మనసు మనకు రావాలి. యేసయ్యని ఎప్పుడైతే నమ్ముతామో మన ఇష్టం చచ్చిపోవాలి, యేసయ్య ఇష్టంలోకి రావాలి. ఇంకా ఈ యేసయ్య మనసు మనం సంపాదించుకోకపోతే ఇప్పుడే అడుగుదాం, యేసయ్యా నా ఇష్టం వద్దయ్యా, నీ మనసు నాకు ఇవ్వు, నీ ఇష్టం చేయటం, నీ చిత్తం చేయటం నాకు నేర్పు. నాలుగవది తగ్గించుకుని త్యాగపూర్తమైన మనసు, త్యాగము. ఐదవది సహించే మనసు. 6 ప్రేమించే మనసు. 7 క్షమించే మనసు. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్పీ సంఘానికి దైవజనుడు పౌలు గారు చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ ఆయన మాటలు విని ఆ మెట్టులోకి వచ్చారు. ప్రభువుని నమ్మి ఆ రక్షణను కొనసాగించుకున్నారు.
ఆ దైవజనుని మాటలు విని సొంత పనులన్నీ పక్కన పెట్టారు. తనకంటే ఒక యోగ్యుడని ఎంచుకున్నారు. నాకంటే నా సహోదరుడు యోగ్యుడు అనుకుంటూ ముందుకు సాగారు. ప్రతి ఒక్కరూ సొంత పనులే కాకుండా ప్రభు పనులు చూడటం కూడా నేర్చుకున్నారు. మీలో ప్రతి వాడును 4వ వచనంలో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి. 21వ వచనంలో సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడటం లేదు, సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సహాయపడే మనసు మనకు వస్తుంది. అదే త్యాగపూరితమైన మనసు. కాబట్టి ఆ మనసు మనం కలిగి ఉందాం. సహించే మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఇవన్నీ కూడా యేసయ్య మనసులు. యేసయ్యని కలిగి ఉన్నామంటున్నాం. ఈ మనసు మనకు లేకపోతే మనం దేవునిలో పనికిరాము, దేవునిలో ఎదగలేము, దేవుని కొరకు మనం బ్రతకలేము. ప్రభు కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నిలవాలి, ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలి. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఈ దైవజనుడు ఈ మాటలు చెప్పినప్పుడు ఈ సంఘమంతా దైవజనుడు చెప్పినట్టుగా నడిచారు. ఆ దైవజనుడు చెప్పినట్టుగా నిలిచారు. ఆ మనసును, యేసయ్య మనసును సంపాదించుకున్నారు. కాబట్టి అనేకులకు దీవెనకరంగా నడిచారు, దీవెనకరంగా జీవించారు. ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఈ మనసును కలిగి ఉండి అనేకులు సాక్షులుగా దీవెనకరంగా బ్రతుకున్నట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ప్రభా ఈ మనసు నాకు లేదు ప్రభా, దయచేసి నన్ను క్షమించు. నీకున్న మనసు నాకు లేకుండా అయిపోయింది ప్రభా. తగ్గించుకునే మనసు, పరిచర్య చేసే మనసు, నీ ఇష్టం చేసే మనసు, త్యాగపూరితమైన మనసు, సహించే మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు ప్రభా నాకు కావాలి ప్రభా. ఇవి ఉన్నవాళ్లే పరలోక రాజ్యంలో ఉంటారని వింటున్నాను ప్రభా. దయచేసి నీ మనసు నాకు ఇవ్వవా. ఎంతమంది నీ భక్తులు, నీ బిడ్డలు అలాగా నడిచారు, ఎంతమందికి దీవెనిగా నిలిచారు. అలాగా నిలిచేవారిగా మమ్మల్ని మీరు చేయండి. ఈ దిన విన్న వాక్యం మాలో పనిచేయండి, క్రియ జరిపించండి. మీ యొక్క మనసును మాకు దయచేయి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. మీ ఇష్ట ప్రకారము మీరు మమ్మల్ని నిలవబెట్టి నడిపించండి. వింటము కాదు ప్రభా, బ్రతకటం నేర్పు ప్రభా. వింటము కాదు ప్రభా, నీ కొరకు నిలవటం నేర్పు ప్రభా. మా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్ట ప్రకారం బ్రతకటం నేర్పు ప్రభా. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించమని ఈ సమయం ఇచ్చావు, నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి నా సమస్తము ప్రభు, సమయము వరములు నీకు అర్పిస్తాను ప్రభా. నన్ను నేను మీకు సమర్పించుకుంటాను. ప్రభువుని అడుగుదాము, అలాగా బ్రతుకున్నట్లుగా ప్రభు దయచూపును గాక. నా సమస్తము చిన్న పల్లవి 2-3 సార్లు మరలా పాడుకొని ఆ పల్లవలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. 11వ పల్లవి 11 పేజీ నెంబర్ 129. నా సమస్తము ప్రభు, నా సమస్తము, సమయం వారంబులు నీకర్పింతును. నా సమస్తము ప్రభు, నా సమస్తము, బల్యర్పణ చేతును. నా సమస్తము, నా సమస్తము ప్రభు, నా సమస్తము,
సమయం వారంబులు నీకర్పింతును. నా సమస్తము ప్రభో, నా సమస్తము బల్యర్పణ చేతును, నా సమస్తము. యేసు ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుంటే ఆ ప్రియ ప్రభు మనల్ని ఉన్నతమైన వానిగా ఆయన చేస్తాడు. సమయము మనకిచ్చినవి ఆయనకి అర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని ఉన్నతమైన వానిగా చేస్తాడు. యేసయ్య మనసు అదే. తను తాను సమస్తము మనకు అర్పించుకున్నాడు. ఆయన శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని ఎలాగా ఆయన అప్పగించుకున్నాడు, సమస్తము అర్పించుకున్నాడట. ఎలాగా ఆయన అర్పించుకున్నాడో ఈ భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఎలాగా మన కొరకు తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తనకున్న సమస్తాన్ని మన కొరకు అర్పించినటువంటి దేవుడు. 23వ కీర్తనలో లూకాసు వార్తలో 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆయన చేసిన ప్రార్థన వీపును అప్పగించాడు. ఆయన వీపును అప్పగించాడు. చదివే మనం 129వ కీర్తన 3వ వచనంలో, చెంపలో వెంట్రుకలు పీకే వారికి ఆ చెంపలను, వెంట్రుకలను అప్పగించాడు. యెషయా 50వ అధ్యాయము 6వ వచనంలో ప్రవచించారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనంలో అలాగా చేయబడింది. వస్త్రాలు రాను వారికి అప్పగించాడు. డబ్బు సంచి యోధాకు అప్పగించాడు. శరీరము, రక్తము మానవాళి కొరకు, తన ప్రాణాన్నే మానవాళి కొరకు అర్పించాడు. దేహం అరమత్తయ్య యేసేపుకు అర్పించాడు. శరీరాన్ని సమాధిలో ఆయన పెట్టుకున్నాడు. ఆత్మను తండ్రికి అప్పగించాడు. మనమేం చేయాలి? మనమేం చేయాలి? 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనము ప్రకారము మనమేం చేయాలి? తండ్రి అన్నీ చేశాడు, మనమేం చేయాలి? సత్ప్రవర్తన కలవారమై సృష్టికర్తకు, నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారమై నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించాలి. ఆయన అన్నీ చేశాడు మన కొరకు. మనం నమ్మకస్తులంగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. మన ఆత్మను తండ్రి అయిన దేవుడికి అప్పగించాలి. అక్కడ పరలోకంలో కన్నీరు, కష్టము, ఆకలి, దప్పులు లేవు. మహాశ్రమల నుండి, కష్టాలలో ఆయన కొరకు నిలబడ్డవారే. ఒక్క సుఖంగా ఉన్నవాడు పరలోకంలో ఉండడండి. పరలోకంలో సుఖంగా బ్రతికిన ఒక్కడు ఉండడండి. ఎవరుంటారు? ప్రకటన 7:14, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా చేసుకున్నవారు. పరలోకంలో సుఖంగా బ్రతికిన వాళ్ళు ఒక్కళ్ళు కనిపించరు. అవమానాలు, నిందలు, బాధలు, దెబ్బలు, ప్రాణాన్ని పణంగా పెట్టిన వారు, ప్రభు కొరకు శ్రమలు పడ్డవారు, సింహపు బోన్లో వేయబడ్డవారు, అగ్నిలో వేయబడ్డవారు, అవమానాలు పొందినవారు, ప్రాణాపాయం ఉన్నవారు, దెబ్బలు తిన్నవారు, చంపబడ్డవారు, అవయవాలన్నీ పోగొట్టుకున్నవారు ప్రభు కొరకు అందరూ అక్కడ ఉంటారు. ఏ శ్రమలంట? మహాశ్రమలు. పరలోకంలో ఇంత గొప్ప దైవజనులు, ఎంతోమంది బిడ్డలు మనకు కనపడతారు. ప్రభు కొరకు నిలబడితేనే మనకు పరలోకం. మన తండ్రి, ఆయనకున్న మనసు కలిగిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. కాబట్టి ప్రభు యొక్క మనసును కలిగి ఉందాం, ఆయన కొరకు బ్రతుకుదాం, అనేకులని ఆయన కొరకు గెలుద్దాం. పరలోక రాజ్యంలో మన స్థలాన్ని సుస్థిరపరచుకుందాం. అనేకులైన పరలోక రాజ్య పాత్రలుగా చేయడానికి మన వంతులో పనిచేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరామయ్యా, నీ మాటలు వినే భాగ్యం ఇచ్చావయ్యా, నీ కొరకు మమ్మల్ని నిలవబెట్టయ్యా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని మీరు చెప్పారు. యేసయ్యకున్న మనసు మేము విన్నామయ్యా. తగ్గించుకునే మనసు,
పరిచర్య చేసే మనస్సు. నాయనా ఎలాగా ప్రభా ప్రేమించే మనస్సు, సహించే మనస్సు, క్షమించే మనస్సు. ప్రభా ఈ ఇన్ని మనసులు మేము విన్నామయ్యా. మీ మనసు మాకు కావాలయ్యా. ఈ మనసును మేము కలిగి బ్రతుకుట మాకు నేర్పయ్యా. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి అని మీరు చెప్పారు కదా. దయచేసి ఈ మనసు మాకు ఇమ్మని, మీ కొరకు మమ్మల్ని జీవింప చేయమని, ఈ దినాలలో మీరే మమ్మల్ని నడిపించి మీ మనసు కలిగి అనేకులను నీ మార్గం తెచ్చేవారిగా చేయండి. పరిచర్య చేసే మనసు కావాలి, ప్రేమించే మనసు కావాలి, తగ్గించుకునే మనసు కావాలి, సహించే మనసు కావాలి. నాయనా నాయనా నీ మనసు మాకు లేకపోతే నీ రాజ్యంలో మేము చేరలేమయ్యా. కాబట్టి నాయనా మాకు సహాయం చేయి. నిన్ను నమ్మేనని ఈ మనసు లేకపోతే మాకంటే మోసగాళ్ళు ఇంకొకరు ఉండరు తండ్రి. కనికరించి మీరు మాకు మీ కొరకు మమ్మల్ని జీవింప చేయమని యేసునామమున అడుగుచున్నాను. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, వీధి బాధలో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి. ఈ గ్రామాన్ని ప్రాంతాన్ని దర్శించండి. అనేకులకు దీవెనకరంగా ఈ సేవను చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి యేసయ్యకున్న మనసు మనము కలిగి ఉండి అనేకులు దీవెనకరంగా బ్రతికినట్లుగా ప్రభు మన సహాయం చేసి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ